అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భూపేందర్ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిని ఈ రోజు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నేపథ్యంలో భద్రాచలం పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు అన్ని సంపూర్ణంగా బంద్ నిర్వహించడం జరిగింది. అసలు ఈ బంద్ ఉద్దేశం ఏమిటంటే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ నిర్వహించినటువంటి నీటు ప్లస్ అలాగే నెట్ అవకతవకల పైన తక్షణమే విషయాలు జరిపించాలని, ఎన్టీఏను రద్దు చేయాలని, దీని కారణమైనటువంటి బాధను కఠినంగా శిక్షించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణం రాజీనామా చేయాలని, బహిరంగంగా ప్రధానమంత్రి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే తరుణంలో బీహారు, హర్యానా, గుజరాత్ ప్రాంతాలను చూసుకున్నట్లయితే 720 మార్కులకి 720 మార్కులు వచ్చినటువంటి 36 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది అసాధ్యం. ఇది చరిత్రలోనే ఇంతవరకు ఎక్కడ కూడా 100% రిజల్ట్ వచ్చిన పరిస్థితి లేదు. ఎందుకనంటే నీట్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి పరీక్ష. ఇప్పుడు కనుక క్వాలిటీ లేకపోతే నీట్ ఎగ్జామ్స్ రాసిపోతే డాక్టర్లు అయినటువంటి సందర్భాలు కనబడతా ఉంది. కాబట్టి తక్షణమే ఎన్టీఏ రద్దు చేయాలని, అలాగే తిరిగి మళ్ళీ ఈ నీట్ పరీక్ష నిర్వహించాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల ఇలాగ ఉద్యమాలు ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఎన్టీఏ రద్దు చేయాలి. అలాగే ఇప్పుడు ఏ పరీక్షలు అయితే నీట్ పరీక్షలు, అలాగే ఖచ్చితంగా నీట్ పరీక్షలను రాష్ట్రాలకి ఒప్పచెప్పాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు శివప్రశాంత్, పీడీఎస్ భద్రాచలం రియల్ కార్యదర్శిని. ఈరోజు దేశవ్యాప్తంగా నీట్ పరీక్షని రద్దు చేయాలని, కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించాలని, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి నీట్ పరీక్షను ఏదైతుందో రాష్ట్రాల పరిధిలోనే ఒప్పజెప్పాలని చెప్పేసి అనేక డిమాండ్స్ తో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ పిలుపునివ్వడం జరిగింది. పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యు, ఇతర విద్యార్థి సంఘాలు మొత్తం కూడా ఈరోజు బంద్కి పిలుపునివ్వడం జరిగింది. భద్రాచలం మొత్తం కూడా ఈరోజు బంద్ సంపూర్ణంగా ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ అట్లాగే ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా సంపూర్ణంగా బంద్ నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు బీజేపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి నీట్ లో ఉన్నటువంటి పేపర్ లీకేజ్, దానివల్ల 32 మంది విద్యార్థులు ఈరోజు చనిపోయారు. అక్కడ ఉన్నట్టు పేపర్ లీకేజ్, ఒక పేపర్ లీకేజ్ వచ్చేసి ఒక్కొక్క స్టూడెంట్స్ దగ్గర నుంచి 24 లక్షల రూపాయల దగ్గర నుంచి 50 లక్షల వరకు వసూలు చేసినటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. కాబట్టి దీని అన్నిటికీ కారణమైనటువంటి ఆ పేపర్ లీకేజ్ చేసినటువంటి వాళ్ళ ప్రిన్సిపల్, అట్లాగే దానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, వాళ్ళపై సిబిఐ విచారణ చేసి వాళ్ళని జైలుకు పంపాలని చెప్పేసి ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి దీంతో బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడైనా సరే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు, అట్లాగే అఖిలపక్ష విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు కూడా ఈరోజు మొత్తం రోడ్డెక్కాయి. ప్రధానమంత్రి మోడీ ఇప్పటి వరకు కూడా నోరు విప్పని పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా విద్యార్థులకి న్యాయం జరగాలి. దాంతోపాటు ప్రధానమంత్రి, విద్యాశాఖ మంత్రి కూడా దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా పీడీఎస్ డిమాండ్ చేస్తా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.